వెల్కమ్ టు లక్ష్మీస్ ఇంటి వంటలు. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చిక్కుడుకాయ కూరకి కావలసినవి చిక్కుడుకాయలు 1/2 కిలో ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 టమాటా, 1 ఉల్లిపాయ, కారం 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, ఉప్పు 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను. చిక్కుడుకాయ కూర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి వేడి చేసుకొని 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసి కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. చిక్కుడుకాయ కూరకి ఒక గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కల్ని మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాత ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించి చిన్న మంట మీద మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ముక్కలు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఉప్పు అంతా కూరకు పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. చిక్కుడుకాయ కూర ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చిక్కుడుకాయ కూర రెడీ.